పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వార్. పవన్ కళ్యాణ్ను గెలవనివ్వం. పొత్తుల వల్ల మేలు జరుగుతుందని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ప్లాన్ ప్రకారమే చేతులు కలిపినప్పటికీ రోజురోజుకి ఈ పొత్తుల వల్ల దాడులు మాత్రం ఎక్కువ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తమకు కాదని వేరే అభ్యర్థులకు టికెట్ ఎలా ఇస్తారంటూ అటు టీడీపీ జనసేనలో చాలా అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం విషయానికి వస్తే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ను ఇక్కడి నుంచి బరిలోకి దింపబోతున్నారు. ఈ విషయం ప్రకటించిన వెంటనే అక్కడ స్థానిక టీడీపీ నేత వర్మ అధిష్టానం పైన చాలా ఫైర్ అయ్యారు. దీంతో వర్మ అనుచరులు రోడ్డుపైకి వచ్చి తీవ్రమైన నిరసనను కూడా తెలియజేస్తున్నారు. టీడీపీ వర్మను మోసం చేస్తుందని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున దాడులు కూడా చేపట్టారు. అటు టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు కూడా తగలబెట్టడమే కాకుండా పవన్, చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వర్మకు టికెట్ ఇవ్వాలని, లేకపోతే టీడీపీ తీవ్ర పరిణామాలు చూస్తుందంటూ అనుచరులు సైతం వార్నింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత చంద్రబాబు బుజ్జగించడంతో పవన్కు మద్దతు తెలిపేందుకు వర్మ ఒప్పుకున్నట్లు సమాచారం వస్తుంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ పనిచేస్తానని ప్రకటించినప్పటికీ స్థానికంగా ఇరువురు పార్టీల శ్రేణుల మధ్య సఖ్యత కుదరలేదు. స్థానిక నేత వర్మను కాదని పిఠాపురం నుంచి జనసేనకు సీటు కేటాయించడంతో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కొద్దిమంది టీడీపీ శ్రేణులు పవన్కి మద్దతు ఇచ్చేదే లేదనే విధంగా మాట్లాడుతున్నారు. దీంతో అక్కడ ఉన్న స్థానిక జనసేన కేడర్ టీడీపీ కేడర్ పైన దాడికి దిగుతున్నట్లు వర్మ ఆవేదనను తెలియజేస్తున్నారు. పవన్ పల్లకిని మోస్తున్న మాత్రాన ఇలా దాడులు చేస్తే ఎవరు చేతులు కట్టుకొని కూర్చోమని తెలియజేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ను ఓడించిన ఆశ్చర్యపోవడం ఏమీ లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని చాలా తప్పు చేశారంటూ పలువురు జనసేన నేతలు తెలుపుతున్నారు. ఇది వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు అధినాయకులకు మాత్రం సమ్మతమే, కానీ కేడర్కి, కార్యకర్తలకి, లీడర్లకి అసలు సమ్మతమే లేదు.